హలో ఫ్రెండ్స్, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే నోరు మంచిది కాదు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని మింగుతారు అనేటటువంటిది వాస్తవం. అదే ఇప్పుడు ప్రూవ్ అవుతుందన్నమాట. సురేఖ గారు, మినిస్ట్రీ ఆఫ్ తెలంగాణ గారు, ఈమె మీద ఇప్పుడు ఇండస్ట్రీ అయితే పగబట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున గారు, చిరంజీవి గారు తదితరులందరూ కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈమెకి ట్విట్టర్లో వార్నింగ్లు ఇవ్వడం మొదలుపెట్టారనమాట. అసలు జరిగినటువంటి స్టోరీ ఏంటి, ఎందుకు ఈమె నాగార్జున ఉండొచ్చు, సమంతాన ఉండొచ్చు, నాగ చైతన్య ఉండొచ్చు పర్సనల్గా టార్గెట్ చేసింది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం. సురేఖ గారు మొట్టమొదట ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు విన్నారు కదా, ఏదో దగ్గరుండి చూసినట్టు, ఏదో కేటీఆర్ గారికి, సమంతకి, నాగ చైతన్య గారికి ఈవిడ ఏదో నడిపించినట్టు, చాలా దగ్గరుండి వాళ్ళ ఇంట్లో ఉండి చూసినటువంటి మనిషి కూడా ఇంత క్లియర్గా మాట్లాడదు, అంత క్లియర్గా తనైతే మాట్లాడేశారనమాట. ఈ విధంగా ఎన్ కన్వెన్షన్ అంట కేసీఆర్ గారి హయాంలోనే కూల్చేవాళ్ళంట. కాకపోతే సమంతాని పంపిస్తే మేము కూల్చమన్నారు, దాంతో సమంత నేను వెళ్ళను అని చెప్పి వీరింత చీప్ అని తెలియక వాళ్ళకి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పి అప్పుడంట నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేయడం జరిగింది. సో సమంత, నాగ చైతన్య విడిపోవడానికి మొట్టమొదటి కారణం హీరోయిన్లందరూ డ్రగ్స్ వాడడానికి, ఆ రేవ్ పార్టీలో అటెండ్ కావడానికి బాగా పెద్ద కారణం అయితే కేటీఆర్ అని చెప్పి తనైతే బహిరంగంగా అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఈ విధంగా తను మాట్లాడగానే అందరూ సైలెంట్గా ఉంటారు అనుకున్నారు, కానీ సమంత ఎమ్మటే రియాక్ట్ అయిందనమాట. మేము ఇద్దరం విడిపోయామంటే అది మా వ్యక్తిగత సమస్యల వల్ల, మేమిద్దరం అనుకోనే విడిపోయాం, ఎవరి వల్ల మేమైతే విడిపోలేదు, దయచేసి మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు అని చెప్పి సమంత గారు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దాకా చల్లబడదనమాట. ఆ తర్వాత నాగార్జున గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మీరు రాజకీయం తిట్టుకుంటే తిట్టుకోండి, రాజకీయంగా ఎన్ని మాటలను అనుకోండి, మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, వాళ్ళు విడిపోయి చాలా రోజులు అవుతోంది, ఇప్పుడు నాగ చైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకోబోతుండో, సమంత కూడా ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. ఈ టైంలో వీళ్ళిద్దరిని మీరు రాజకీయ స్వలాభం కోసం గెలకడం ఏంది అని చెప్పి మన నాగార్జున గారు రియాక్ట్ అయ్యారనమాట. ఏమంటే కేటీఆర్ గారు ఈవిడి ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా, దగ్గరుండి చూసినట్టే ఏమి మీద మన పురుషుల చట్టం అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు పరువు నష్టం అంటారు కదా, దానికి సంబంధించిన కేసు అయితే వేస్తా అని చెప్పి తానైతే రియాక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు దాకా చల్లబడ్డది. ఎప్పుడైతే మన జూనియర్ ఎన్టీఆర్ అని అయితే రియాక్ట్ అవ్విందనమాట. చూస్తూ ఊరుకోము, ఇండస్ట్రీ జోలికి కానీ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖుల జోలికి కానీ మీరు వస్తే మేము చూస్తూ ఊకుంటాం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు సురేఖ గారు అని చెప్పి గట్టి వార్నింగ్ అయితే తనైతే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతూ ఉన్నారు, సురేఖ గారి మీద కోప్పడుతూ ఉన్నారనమాట. అసలు ఆవిడ ఆ విధంగా ఎందుకు మాట్లాడారు, మరి మాట్లాడిన దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది చాలా మందికి డౌట్ రావచ్చు అనమాట. ఆవిడ చెప్పింది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ మొన్న కూల్చేశారు కదా, దానంటే కేసీఆర్ గారి హయాంలోనే కూల్చేశారంట, సమంతాని పంపించకపోతే అప్పుడే కూల్చేసేవారంట. మరి నిజానికి సమంత గారు వెళ్ళలేదని చెప్పి మీరే ఒప్పుకున్నారు కదా, మాకు ఇష్టం లేకుండా నాగ చైతన్యకి విడాకులు ఇచ్చిందని చెప్పి మీరే చెప్పారు కదా, మరి అప్పుడు కూల్చేయాలి కదా, ఎందుకు కూల్చలేదు అంటే అది ముమ్మాటికి తప్పు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. కేటీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయ పరంగా ఎవరి మీద విమర్శలు చేస్తారో, పేదవారి కోసం ఫైట్ చేస్తారో నేను వినలే, కానీ హీరోయిన్ని డ్రగ్స్కి అలవాటు చేసిండు, రేవ్ పార్టీలకు అలవాటు చేసిండు అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. ఓకే, మీరు రాజకీయంగా ఫైట్ చేయాలంటే చేయండి, కేటీఆర్ గారిని ఎన్ని అంటారో అనండి, అంతేగాని సంబంధం లేనటువంటి సమంతాన్ని, నాగ చైతన్యాన్ని ఇన్వాల్వ్ చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పులా ఉందన్నమాట. ఎవరో వచ్చి చెడిపోతే వీక్ అయ్యే అంత రిలేషన్షిప్ వాళ్ళదైతే కాదు, వాళ్ళది చాలా గట్టి రిలేషన్షిప్పే. దాదాపు 2-3 సంవత్సరాలు లవ్లో ఉండి ఆ తర్వాత అర్థం చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి జంట, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదో అభిప్రాయాలు ఉన్నాయి, ఆ అభిప్రాయాల వల్ల వాళ్ళైతే విడిపోయారు అనమాట. ఈ విధంగా మీరు ప్రత్యర్థుల మీద దాడి చేయాలంటే వాళ్ళ పర్సనల్ విషయాల మీద దాడి చేయండి, వాళ్ళ విషయాల మీద దాడి చేయండి, అంతేగాని సంబంధం లేనటువంటి వేరే ఆర్టిస్టులు లాగడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పనమాట. ఇప్పుడైతే ఇది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ఎప్పుడైతే ఎన్టీఆర్ అన్న రియాక్ట్ అయ్యిందో ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపిస్తున్నారు సురేఖ గారిని. ఏమంటే సురేఖ గారు సారీ చెప్పారనమాట, నేను ఒక ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఈ విధంగా మాట్లాడాను, దీనివల్ల సమంత ఉండొచ్చు, సమంత అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి నాకైతే అర్థమైంది. ఇక అలాంటి మాటలను అయితే నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి తనైతే చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ని అయితే వదిలేయలేదు అని చెప్పి కూడా తనైతే మళ్ళీ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఇది ఎక్కడి దాకా వెళ్ళిద్ది అనేటటువంటిది చూడాలి. మొన్నటిదాకా మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే చాలా మంచి రసవత్తంగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనుకున్నాం, కానీ తెలంగాణ పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి అనమాట. ఈ విధంగా దాడి మీద ప్రతి దాడి జరుగుతుంది. కేటీఆర్ గారేమో కేసు పెడతా అంటున్నారు, ఈ సురేఖ గారేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీని మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. మరి ఆయన రియాక్ట్ అయ్యాక ఎంత హాట్ టాపిక్గా మారింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మరి మీ కామెంట్ ఏంటి, సురేఖ ఈ విధంగా మాట్లాడడం తప్ప రైట్ అనేటటువంటిది డెఫినెట్లీ మీ హానెస్ట్ కామెంట్ కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, ఉంటా, నమస్కారం.